దర్శకధీరుడు రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ త్రిబుల్ మూవీ తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వర్క్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న SSMB 29 షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ ఒడిశా షెడ్యూల్స్ ను మేకర్స్ కంప్లీట్ చేస్తున్నట్లయితే తెలుస్తోంది. మరి ఇప్పుడు మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తానికైతే మూవీకి సంబంధించి జక్కన్న ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ ని కానిచ్చేస్తున్నాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రాజెక్టుకు సంబంధించి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా కాస్టింగ్ కోసం ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ అయితే ఉంది. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. అంతకు మించి ఏ ఒక్కరి కోసం కూడా తెలియదు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ను కూడా మేకర్స్ సంప్రదించగా ఆయన నటించేందుకు నో చెప్పారని టాక్ వినిపించింది. రాజమౌళి సినిమాను నో చెప్పినంత కారణం ఏంటోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కాలీవుడ్ లో స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలోనే ఒక కీలక పాత్ర కోసం ఆయన సెలెక్ట్ చేయగా తిరస్కరించారని సమాచారం. విలన్ రోల్ కాబట్టి చేయనని నిర్ణయించుకోవడంతో విక్రమ్ నో చెప్పారట. ఇక విక్రమ్ రిజెక్ట్ చేసిన రోల్ నే పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. ఆర్ మాధవన్ నటిస్తున్నారని మరికొందరు చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన సెట్ లో కూడా అడుగు పెడుతున్నారని ప్రచారం అయితే సాగుతుంది. ఇక మొత్తానికి మహేష్ కు ఆపోజిట్ గా విలన్ రోల్ పృథ్వీరాజ్ లేదా మాధవన్ కనిపించుతున్నారనే మాత్రం అయితే ఒక క్లారిటీ ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే ప్రపంచాన్ని చుట్టేసే ఒక సాహసోగుడి కథగా రూపొందుతున్న మూవీలో మహేష్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇక అందుకోసం ఆయన ఎప్పటి నుంచో మేక్ ఓవర్ అవుతున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సుమారు 1000 కోట్ల బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ నిర్మిస్తున్నారని వినికిడి. 2026 లేదా 2027లో సినిమా రిలీజ్ అవ్వబోతుందని టాక్.